ఇవి కూబే అంటారు ఇక్కడ. ఇప్పుడు వీటి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా వీటిని బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మళ్ళీ వీటిని బాగా శుభ్రపరచుకోవాలి. ఇవి సముద్రం ఒడ్డున ఇసుకలో దొరుకుతాయి కాబట్టి వీటికి ఇసుక చాలా ఉంటుంది. అందుకే వీటిని బాగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 2 మిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో కాస్తంత నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు మరియు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కూబేలను అందులో యాడ్ చేయండి. కాస్తంత నీళ్లు పోయండి. బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాస్త ఉడకనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 4-5 సోలా రెమ్మలు వేయండి. రుచికి తగినంత ఉప్పును వేయండి. చివరిగా కాస్తంత గ్రేటెడ్ కోకోనట్ వేసి బాగా మిక్స్ చేయండి. కర్రీలోని నీళ్లు ఇంకేంత వరకు స్టవ్ను ఆన్లోనే ఉంచండి. ఇదిగోండి, మన కూబే కర్రీ తయారైపోయింది.